మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తన యూట్యూబ్ ఛానల్ పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వ్యూస్ కోసం అంబటి యూట్యూబ్ ఛానల్కు రోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సరైన కంటెంట్ లేకపోతే వ్యూస్ కోసం పడరాని పాటలు పడుతున్నారు. స్టార్ట్ కెమెరా యాక్షన్ సీన్లతో అదరగొడుతున్నారు అంబటి. ఆ మధ్య అమెరికా వెళ్ళి తన వ్యక్తిగత వ్యవహారాలను యూట్యూబ్ కంటెంట్ కోసం వాడుకున్న అంబటి ఇప్పుడు ఏకంగా ఏ కంటెంట్ లేక గుంటూరు నగరం అభివృద్ధిపైన విషం చిమ్మే పని మొదలుపెట్టాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ CRIF పథకం కింద 98 కోట్లతో గుంటూరు నగరంలో నిర్మిస్తున్న శంకర్ విలాస్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని అడ్డుకోవాలని చూస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగమేఘాలపైన అనుమతులు తీసుకొచ్చి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మోకాళ్ళు అడ్డుపెట్టి అభివృద్ధిని ఆపేయాలని అంబటి తెగ ప్రయత్నిస్తున్నాడు. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లేవని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా బ్రిడ్జి నిర్మిస్తారా? అదేమైనా కాంట్రాక్టర్ సొంత పనా? కనీసం ఆలోచన లేకుండా 1,00,000 మంది ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏంటి అంబటి? పైగా మాజీ ఎంపీ మోదుగుల హయాంలోనే బ్రిడ్జి మొదలుపెట్టామని మరో అబద్ధం. మోదుగుల టీడీపీలో ఉన్నప్పుడు బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో కేంద్రం అనుమతి కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలో మీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది. బ్రిడ్జికి అనుమతులు తీసుకొచ్చి నిర్మాణం పనులు మొదలు పెట్టాల్సిన మీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఏం చేయలేదు. ఇది ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని కొత్త డ్రామాలు ఆడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాన్ని విమర్శించాలంటే ఆకాశం పైన ఉమ్ము వేయాలనే ప్రయత్నమే కదా. అంబటి కాస్త చూసుకో. పోలవరం ఎలా అర్థం కాలేదో శంకర్ విలాస్ బ్రిడ్జి కూడా నీకు అర్థం కావటం లేదు. ఈ విషయం గుంటూరు ప్రజలకు బాగా అర్థమైంది అంబటి.